రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లాలో మహాశివరాత్రి పురస్కరించుకుని మొక్క లింగానికి భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు. శివరాత్రి రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ 4 రోజుల పాటు ఘనంగా స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. లింగాకారంలో శివుని ముఖ దర్శనం ఇక్కడ ప్రత్యేకత అంటున్నారు అర్చకులు. 500 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయంలో లింగాకారం వెనకున్న గోళంలో బియ్యం వేస్తే కోరిన కోరికలు తీరుతాయని చెబుతున్నారు. ఈ శ్రీముఖ లింగేశ్వర ఆలయం దక్షిణ కాశీగా పిలువబడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా శ్రీకాకుళం ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం శ్రీముఖలింగంలో ఉంది. కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ యొక్క ఆలయంలో అయితే కూడాను కోటికి ఒక లింగం తక్కువగా కూడా ఇక్కడ స్వామివారు అయితే కొలవబడుతూ ఉంటారు. ఇక్కడ దక్షిణ కాశీగా కూడా చెప్పబడుతుంది. ఇక్కడ కొత్తగా చూసుకుంటే కూడా స్వామివారికి అయితే మొక్క దర్శనమైంది కూడా ఇక్కడ ఉంటుంది. అయితే ఈ యొక్క ఆలయ విశిష్టత రేపు ఏదైతే రాబోయే రోజుల్లో ఈ యొక్క విజయాన్ని సాధించాలన్నా, పుత్ర సంతానం కావాలన్నా కూడా, ఎవరైతే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలన్నా కూడా స్వామివారిని దర్శించుకుంటే యొక్క అన్ని మోక్షములు కూడా పొందవచ్చును. ఇక్కడైతే మనకి వెంకట శివశర్మ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ప్రధాన అర్చకులు. స్వామి చెప్పండి, అసలు పూర్తిగా స్వామివారిని దర్శించుకుంటే కలియుగంలో చేసిన పాపాలు కూడా పోతాయంటూ కూడా చెప్పడం జరుగుతుంది. స్వామివారి విశిష్టత ఏంటి? స్వామివారికి సంవత్సరంలో ఏ రోజుల్లో దర్శనం చేసుకుంటే మహాపుణ్యం కలుగుతుంది? ఇక్కడ ఏమిటంటే ప్రాశస్త జ్యేష్ఠ మాసంలో స్వామివారి కళ్యాణం, కార్తీక మాసంలో అంటే వేణుగంగ నదీ స్నానం, అష్టలింగ ప్రదక్షిణ, ముఖలింగ ముఖం దృష్ట్యా పునర్జన్మాన విజయతే, పవిత్రమైన వంశాధార నది నదిలో స్నానం ఆచరించుకుని కార్తీక మాసంలో ఇక్కడ స్వామివారి ముఖదర్శనం చేసే వాళ్ళకి మోక్షం సిద్ధిస్తుంది. అలాగనే మాఘమాసంలో అదే ఈ మహాశివరాత్రి రోజున మాత్రం స్వామివారి ఏంటంటే ఉద్భవించినటువంటి దినం కాబట్టి ఆ రోజు చేసుకుంటే ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు వాళ్ళ యొక్క మనస్సులో ఉండేటటువంటి ఎటువంటి జటిలమైన కోరికైనా జయప్రదం అవుతుందని ఇక్కడ చెప్పబడుతుంది. అది తర్వాత స్వామివారి ఏదైతే మొక్క దర్శనం అనేది ఒక కేవలము మొఖలింగేశ్వర దేవాలయంలోనే ఉంటుంది. ఆయనకి విప్ప చెట్టుతో తయారు చేశారు అంటారు. అది ఎంతవరకు వాస్తవము? స్వామివారికి అప్పటి నుంచి కొన్ని వందల ఏళ్ళుగా కూడా ఆ యొక్క విప్ప చెట్టుతో చేసింది పాడవకుండా ఎలా ఉందంటారు? స్వామివారి మహిమలు ఏంటి అంటే, ఒకప్పుడు ఇదంతా ఒక అరణ్యం. ఈ అరణ్యంలో వామదేవుడనే ఒక మహర్షి యజ్ఞం చేశాడు. యజ్ఞానికి సమస్తమైన దేవతల్ని పిలిచాడు. ఆ దేవతల యజ్ఞానికి రానందున వామదేవుడు ఆగ్రహించుకొని ఆ దేవతల్ని శపించడం. ఎప్పుడైతే శపించాడో దేవతలందరూ కోయివాలుగా మారటం, వాళ్ళు వచ్చి మహర్షి పాదాలపై పడి క్షమాపణ అడగటం జరిగింది. అప్పుడు వామదేవుడు ఏం చెప్పాడంటే, మరి నా శాపానికి తిరగలేదు, ద్వాపరిగమంతము కలిగి ప్రారంభంలో పవిత్రమైన వంశధార నదీ తీరం ఉందన మధువృక్షంలో నుంచి సాక్షాత్ శివుడు ముఖదర్శనం ఇస్తున్నాడు. ఎప్పుడైతే ఆ ముఖదర్శనం మీకు కలుగుతుందో అప్పుడే మీ శాపాలు పోతాయి, అంతవరకు కూడా కోయవాలుగా ఉంటారని చెప్పి మహర్షి అంతర్ధానం అయిపోయాడు. ఎప్పుడైతే అంతర్ధానం అయిపోయాడో దేవతలందరూ కోయవాలుగా మారి ఈ అరణ్య ప్రాంతంలో చిన్న చిన్న కుటీరాలు ఏర్పరచుకొని జీవనోపాధి చేసుకుంటున్నారు. ఈ జీవనోపాధి చేసుకుంటుంటాను బట్టి పోయే వాళ్ళందరికీ ఒక రాజు ఉంటుండేవాడు. ఆయన పేరు చిత్రసేనుడు అనే గంధర్వరాజు. ఆ రాజుకి 2 భార్యలు. పెద్ద భార్య పేరు చిత్తి కోయ భార్య, రెండవ భార్య పేరు చిక్కల జంగపావిడ మహాశివభక్తురాలు. రాజుకి ఆధారం అంటే ఏమీ లేదు. ఇప్పుడు మనము అభిషేకం చేసినటువంటి లింగం అనేది ద్వాపరయుగంలో అది ఒక విప్ప చెట్టు. ఆ చెట్టుకు 2 కొమ్మలు, చెట్టు కింద పెద్ద పుట్టావరించి ఉంటుండేది. ఏ చెట్టు అయినా ధర్మాన్ని బట్టి పూలు పూస్తుంది, కానీ ఆ చెట్టు నిత్యమో పూలు పూస్తూ ఉండేది. ఎందుకు? భావికాలం ముందు సాక్షాత్ శివుడు ముఖదర్శనం ఇస్తాడు కాబట్టి ఈ రాజు చూసి చెట్టును ఆక్రమించుకున్నాడు. ఆ చెట్టుకు 2 కొమ్మలుంటే 20 భార్య చెరో కొమ్మ పంచిపెట్టాడు. ఈ పెద్ద భార్యకి భక్తి ప్రభావం లేకపోవడం వల్ల విప్పు పూలు పడుతుండేవి. ఈ జంగపావి శుభక్తురాలకు భక్తి ప్రభావం వల్ల బంగారు పూలు పడుతుండేవి. ఒకరోజు 2 భార్యలు కూడా ఆ చెట్టు గురించి, ఆ పువ్వుల గురించి కలహాలు ఆడుకోవడం ప్రారంభించారు. ఒకరోజు రాజు చూశాడు, అయ్యో కలహానికి అంతటికీ కూడా ఈ చెట్టేని, మీరు ఈ చెట్టే లేకపోతే కలహమే ఉండదన్నాడు. రాజు ఏం చేశాడు? కత్తితో చెట్టుని ఛేదించేశాడు. ఎప్పుడైతే ఛేదించేశాడో చిగురు భాగం పడిపోయింది. మొదల్లో పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ మొదల్లో నుంచి భయంకరమైన అగ్నికాంతులు రావటం ప్రారంభించాడు.
ఆ కాంతులను తట్టుకోలేక రాజు రక్తం కక్కుంటూ చెట్టు ముదురులో పడిపోయాడు. ఈ పెద్దవారి పొయ్యివారి చూస్తూ నెత్తి నీరు కొట్టుకుని, నా సవతి జంగపావిడిచ్చి నా భర్తను విషప్రయోగం చెప్పి చంపేసింది అనగానే ఈ కోయి వాళ్ళందరూ వచ్చి జంగపావిని చెప్పేస్తాం పరిశిస్తుని భయపెట్టారు. ఆమెకి చూసి ఎవరూ శరణ్యం లేరు. పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించింది. మాతా నాస్తి పితా నాస్తి నాస్తిబంధు సహోదర అన్యదా శరణం నాస్తే త్వమేవా శరణమ్మమా తస్మాత్ కారిణి భావిన రక్షరక్షేశ్వర, నువ్వు తప్ప నాకెవరూ లేరే. జంగపావిడ ఎప్పుడైతే ఈశ్వరుని ప్రార్థించిందో ఆ చెట్లో వచ్చిన అగ్నికాంతులు ఒక్కసారిగా చల్లారి దారు అంటే కర్ర రూపం పోయి శిలగా మారి శిల రూపంతో గోముఖంతో ముఖ దర్శనాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడన్నమాట. అంటే దేవతల్ని శాప విముక్తులుగా చేయడానికి ఆ విప్ప చెట్టులో నుంచి శిలగా మారి గోముఖంతో ముఖ దర్శనాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ ముఖ దర్శనం అయిందో వీళ్ళందరూ పోయే వాళ్ళు ఉన్నారు కదా, దేవతలుగా మారారు. ఆ దేవతలు అనేవారే స్వామివారిని దర్శించుకొని ఈ ఆలయాన్ని అనుసరించి పంచక్రోశ మధ్యస్థ ముందు ఒక్కొక్కరి జ్ఞాపకార్థం ఒక్కొక్కరి పేరుతో ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించుకుని ఎవరి లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఒక్కడు తక్కువ కోటి లింగాల క్షేత్రం దక్షిణ కాశీ. ఈ ఆలయాన్ని చోళగంగ అనంతవర్మ అనే రాజు నిర్మాణం చేశారని చెప్పబడుతుంది. ఈ ఆలయంలో ఉంటున్న ఆ యొక్క కుమ్మరివాడు పెట్టిన ఆ యొక్క పెద్ద ఏదైతే ఉందో అది ఎలా వచ్చింది, అసలు పూర్తిగా కూడాను ఆ గోళము అక్కడ ఎలా చేరుకుంది, అసలు గోళం తలకు విశిష్టత ఏంటి? పూర్వం ఇక్కడ కుమ్మరనాగన్ అనేవాడు ఉండేవాడు. ఆయన మహాశివభక్తుడు, ప్రతినిత్యం శివారాధన చేస్తూ ఉండేవాడు. ఆయనకు 60 ఏళ్ళ వయసు అయింది, కానీ సంతానం మాత్రం లేదు. పరమేశ్వరుడు ఐశ్వర్యం ఇచ్చేస్తున్నాడు. ఒకరోజు దంపతులిద్దరూ కూడా వచ్చి, స్వామి ధన సంపదలు అయితే ఇస్తున్నావు కానీ మా తర్వాత సేవ చేసేవారు ఎవరూ లేరు, మరి సేవ చేసేవారు ఎవరూ లేరు, సంతానం లేదు, ఈ ఐశ్వర్యాన్ని నేను చేసుకుంటాను, ఈ వయసులో నాకు సంతానం కలిగితే నీకు మట్టి పాత్ర అభిషేకానికి ఇచ్చుకుంటాను శివాని మొక్కుకున్నాను. అలాగని 60 ఏళ్ళ తర్వాత పుత్రుడు పుట్టాడు. సంతోషంతో దంపతులిద్దరూ ప్రక్కనే వంశధార ఉంది నదీ తీరానికి వెళ్ళారు. మట్టిని తెచ్చారు. కాలుతో మొత్తం చేయకుండా పాలు పంచామృతం పోసి మట్టి పాత్ర తయారు చేశారు. ఆ మట్టి పాత్ర తీసుకువెళ్ళారు. అన్ని ద్వారాలు ఆఖరి ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికి లోనకి మరి మట్టి పాత్ర వెళ్ళలేదు. అప్పుడు కుమ్మరవాడు చూసి, పరమేశ్వరుడా నాకు 60 ఏళ్ళ వయసులో సంతానం అయితే ఇచ్చాగా నేను చేసిన భక్తితో చేసిన మట్టి పాత్రను తీసుకోలేదు కాబట్టి నాకు ఈ పిల్లవాడు వద్దు, మట్టి పాత్ర వద్దని పాపంతో పిల్లవాడిని మట్టి పాత్రని గంటల దగ్గరే ఆ మట్టి పాత్ర పిల్లవాడిని వేసి పాపంతో వెళ్ళిపోయారు. అర్చకులు తలుపులు వేస్తారు. అర్ధరాత్రి సమయ భాగమందున ఉరుములు ఎలాగైతే గర్జిస్తున్నాయో అలాంటి గర్జనతో ఆ పిల్లవాడిని మట్టి పాత్రని ఎనుగు భాగానికి చేర్చుకున్నారు. తెల్లవారు అర్చకుడు తలుపులు తీసేసరికి ఆ పిల్లవాడు అందులో ఆడుకుంటున్నాడు. ఇప్పటికీ కూడా సంతానము ఇంపార్టెంట్ లేని వాళ్ళు వచ్చి అందులో రైస్ వేస్తాం మొక్కుకుంటే తప్పనిసరిగా జరుగుతుంది. ఈ విషయాన్ని చాగంటి కోటేశ్వరరావు గారు మా టెంపుల్కి వచ్చారు. ఆయన కూడా ఈ యొక్క విశిష్టత గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఆయనకు కూడా మా ధన్యవాదాలు. అది మొకలింగేశ్వర స్వామి తాలూకా పూర్తిగా చూసుకుంటే కూడా ఈ యొక్క స్వామివారి చరిత్ర ఇది. సుమారుగా ఒక 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ యొక్క టెంపుల్కి అయితే కూడా పూర్తిగా విశిష్టతలు ఉన్నాయి. ఈ యొక్క ఏదైతే లోపల ఉన్న ఏదైతే ఉందో దాంట్లో అయితే కూడా పూర్తిగా కూడా ఎవరైతే మొక్కుకున్న కానుకలు వేసుకుంటారో లేకపోతే పిల్లలు పుట్టిన వారు అయితే కూడా బియ్యం స్వామివారికి సమర్పించుకుంటే పూర్తిగా కూడా ఆ యొక్క కోరికలు తీరుతాయంటూ కూడా మనకి శివశర్మ గారు అయితే చెప్పడం జరిగింది. పూర్తిగా శివరాత్రి పర్వదినాన అయితే పూర్తిగా స్వామివారిని దర్శించుకొని ఆ రాత్రి అంతా కూడా జాగారం చేసి 3 రోజుల పాటు ఎక్కడైతే ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయో అనంతరం 4వ రోజు అయితే కూడా స్వామివారికి ఏదైతే ప్రవాహంగా ఉందో ఈ యొక్క నదిలో ఉచిదార నదిలో అయితే కూడా చక్రతీర్థ స్నానాలు అయితే ఎవరు ఆచరిస్తారో వారికి కూడా పునర్జన్మ కూడా లభిస్తుందంటూ కూడా మనకి స్వామివారు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయడానికి ఇక్కడ కారణం ఏంటంటే కూడా ఇక్కడ ఎవరైతే దేవతలు అయితే చేత పోయివారైన దేవతలు మళ్ళీ పునర్దేవతలుగా కూడా స్వామివారి యొక్క కరుణ కటాక్షాలతో కూడా ఇక్కడ స్వామివారు అయితే వెలిశారు. అయితే స్వామివారు చూసుకుంటే ప్రతి దేవుడు అటు అగ్నిదేవుడు, ఇంద్రుడు, చంద్రుడు అని లేకుండా అందరూ దేవతలు కూడా ప్రతి ఒక్క లింగాన్ని అయితే కూడా ఇక్కడ లింగ ప్రతిష్ఠ అయితే కూడా చేశారంటూ కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే శివరాత్రి పర్వదినాన్ని అయితే పూర్తిగా స్వామివారికి అయితే భక్తులు తండోపతండాలుగా కూడా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా వస్తారంటూ కూడా తెలియపరచడం జరిగింది. కెమెరా పర్సన్ కృష్ణమూర్తితో గిరీశ్వర్, CVR న్యూస్, శ్రీకాకుళం.